ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి యోబు గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయు గలవాడు. ఆమేన్. ఈ మాట యోబు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హంసలో ఉన్నటువంటి మరి మంచి లక్షణాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుని వాక్యము సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం అంటుంది, జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడుతుంది, వివేచన వల్ల అది స్థిరపరచబడుతుంది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదనంటే, హంసలో చాలా మంచి క్వాలిటీ ఏముంది అనంటే జ్ఞానము, వివేకము రెండు ఆ హంసలో ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు ఆ రకంగా నేను చెప్తున్నాను అంటే, ఆ హంసకున్న రెండు రెక్కలు నీళ్ళలో వెళ్తున్నప్పుడు ఆ రెక్కలను నీటిలో తడపకుండా ఉండేటువంటి జ్ఞానము హంసలో ఉంది. ఆమేన్. మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు లోక శ్రమల్లో మనం మునుగకుండా దేవుని జ్ఞానముతో మనం ముందుకెళ్ళాలి. ఆమేన్. రెండవది, మరి హంస ముందు పాలు నీళ్లు రెండు కలిపి బౌల్లో పోసి పెట్టినట్లయితే కేవలం పాలను మాత్రమే అది మరి ఆహారంగా స్వీకరిస్తుంది, నీళ్లను మాత్రం వదిలిపెడుతుంది. దేవుని బిడ్డలారా, మరి నేను అంటాను, వివేకము మనం కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో పరిస్థితులను బట్టి ఎలా మనం డీల్ చేయాలనేది మనకు తెలియజేయబడుతుంది. మరి మీకు వివేకము, జ్ఞానము కావాలంటే యేషయా భక్తుడు సెలవిస్తా ఉన్నాడు 11వ అధ్యాయం 1వ వచనం, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ మీ మీదుంటే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ నీ మీదికి వచ్చి నీకు జ్ఞానాన్ని బోధిస్తూ, నీకు వివేకాన్ని ఇస్తూ ఈ లోకంలో ఎదుర్కోవాల్సిన శ్రమలను, ప్రతి పోరాటమును ఏ రకంగా డీల్ చెయ్యాలో నీకు నేర్పిస్తుందని ప్రభు పేరట తెలియజేస్తూ, నీకు ఈ దినము ఒకవేళ జ్ఞానం లేక నీ ఇల్లు నశించుచున్నదేమో, వివేకము లేక నువ్వు మోసపోతున్నావేమో, దేవుని బిడ్డ, ఏ రోజు ఈ వర్తమానముతో నువ్వు దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వివేకమును నువ్వు పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మను నువ్వు ఆహ్వానించినట్లయితే, పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడుతున్నట్లయితే, జ్ఞాన వివేకములకు ఆధారగు ఆత్మ నేను జ్ఞానముతో వివేకముతో నింపి ముందుకు నడిపించి నీ కుటుంబాన్ని బలపరచనన్నది. దేవుడి వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.